ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సార్ ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు మనం 8th క్లాస్ లోని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే లెసన్ లోని ఎక్సైజ్ నెంబర్ 2.1 లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో NMMS రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది, 8th క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అదేవిధంగా ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి రాస్తున్నారో వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే టెట్ గానీ డిఎస్సి గానీ రాస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 2.1, సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయండి. సో ఆల్రెడీ మనం నిన్న కాన్సెప్ట్ లో ఏం నేర్చుకున్నాం? ట్రాన్స్పోజిషన్ మెథడ్ ద్వారా ఎక్స్ వాల్యూని కానీ వై వాల్యూని కానీ జెడ్ వాల్యూని కానీ మనం ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఉండాలి, రైట్ సైడ్ కాన్స్టెంట్ ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది పక్కాగా వస్తుంది. అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఒక వేరియబుల్ మాత్రం ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి చాలు. సో మనకి ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ -2ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు ఏమవుద్ది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 7 అలాగే ఉంటుంది. ఈ -2 అటు సైడ్ ట్రాన్స్పోజ్ అవుతే +2 అవుతుంది. సో 7 + 2 ఎంత? 9. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. అంతే, అయిపోయిందండి. చాలా ఈజీ. జస్ట్ మైనస్ వాల్యూని లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేసాము. సో మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ అయింది. సో 7 + 2 9 అయింది. అంతే. నెక్స్ట్ సెకండ్ వన్, y ఈజ్ ఈక్వల్ టు ఈ +3ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. +3 ఏమవుద్ది? -2 అవుద్ది. ఈ 10 ఇలాగే ఉంటుంది. 10 - 3. 10 - 3 ఎంత? 7. సో y ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, వేరియబుల్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, కాన్స్టెంట్స్ రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ మనకి రివర్స్ లో ఉంది కనుక మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వాల్యూని ఇటు సైడ్, ఈ వాల్యూని ఇటు సైడ్. ఎందుకంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS, RHS ఈజ్ ఈక్వల్ టు LHS. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కనుక దీన్ని ఏం చేస్తాం మనం? Z+2 ఈజ్ ఈక్వల్ టు 6 అని రాస్తాను. అంటే ఇది ఇక్కడ, ఇది ఇక్కడ రాశాను. ఇప్పుడు +2 మనకు అవసరం, అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో Z ఈజ్ ఈక్వల్ టు 6 - 2. 6లో 2 తీస్తే ఎంత? 4. అంటే Z వాల్యూ 4 అన్నమాట. అయిపోయింది. చాలా ఈజీ అండి. ఇది కూడా చాలా ఈజీ. 3/7 మనకు అవసరం లేదు. సో 3/7 అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. X ఈజ్ ఈక్వల్ టు 17/7 మైనస్ 3/7. X ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. ఎందుకంటే రెండు లైక్ ఫ్రాక్షన్స్ కనుక. సో కనుక డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో X ఈజ్ ఈక్వల్ టు 14/7. 7 1 జా, 7 2 జా. సో దేర్ ఫోర్ X ఈజ్ ఈక్వల్ టు 2. X ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే 2/1 అంటే 1ని 2ని 1తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 6x ఈజ్ ఈక్వల్ టు 12. 6 ఏం చేస్తుంది? లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది. అటు సైడ్ ఏం చేయాలి? డివైడ్ చేయాలి. కనుక x ఈజ్ ఈక్వల్ టు 12/6. 6 1 జా, 6 2 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 2/1. 2/1 అంటే ఏంటి? 2 రాయొచ్చు, ఇప్పుడే నేర్చుకున్నాం కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 2. అయిపోయింది. ఇప్పుడు ఈ 5 అనేది లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తుంది. సో రైట్ సైడ్ తీసుకెళ్తే అది మల్టిప్లై చేస్తుంది. కనుక t ఈజ్ ఈక్వల్ టు 10 × 5. t ఈజ్ ఈక్వల్ టు 10 5 జా 50. అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకంటే 3 అనేది డివిజన్ చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. 2 అనేది మల్టిప్లై చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే డివిజన్ చేయాలి. రెండు ఎట్ ఏ టైం కాకుండా ఒక్కొక్కటి చేద్దాం. ముందు మనం 3ని తీసుకెళ్తాం. 2x ఈజ్ ఈక్వల్ టు 18 × 3. ఎందుకంటే 3 డివైడ్ చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ 2ని అటు సైడ్ తీసుకెళ్దాం. x ఈజ్ ఈక్వల్ టు 18 × 3/2. 2 1 జా, 2 9 జా.
సో ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 into 3 వచ్చింది. కింద 1 ఉంటే మనం రాయన అవసరం లేదు. 9 3 ఎంత, 27. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27. అయిపోయింది. నెక్స్ట్ 8th one. మనకి వేరియబుల్ కావాలి, వేరియబుల్ రైట్ సైడ్ ఉంది. మనం ఏం చేయాలి, రెండింటిని రివర్స్ చేయాలి, ఉల్టా ఫల్టా. సో అప్పుడు మనకేమవుద్ది, y by 1.5 is equal to 1.6. ఈ 1.5 అనేది yని డివైడ్ చేసిన అటు వెళ్తే మల్టిప్లై చేయాలి. కనుక y is equal to 1.6 into 1.5. 15 15s 225, ఇంకొక 15 యాడ్ చేస్తే 240. సో అంటే y is equal to 240. సో పాయింట్ అనేది ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ఒక ప్లేస్, 2 places తర్వాత కనుక ఇక్కడ పెట్టుకోవచ్చు పాయింట్. సో దేర్ ఫోర్ పాయింట్ తర్వాత 0 ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, కనుక y is equal to 2.4. నెక్స్ట్ 9th one. మనకి x కావాలి, -9 అవసరం లేదు. సో ఈ 7ని లాస్ట్లో పంపించాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ x పక్కన 7ని అడిసి తీసుకెళ్ళిపోయి డివైడ్ చేస్తారు. ఎప్పుడు అలా చేయాలంటే లెఫ్ట్ సైడ్ దగ్గర ఏమీ లేదు, ప్రతి దాన్ని అంటే మొత్తంని ఏదైనా ఒక నెంబర్ మనం మల్టిప్లై చేస్తే అప్పుడు రైట్ సైడ్ తీసుకెళ్ళి డివైడ్ చేయాలి. అంతేగాని ఈ 7x పక్కన ఏదైనా ఒక ఎక్స్ట్రా వాల్యూ కానీ, ఎక్స్ట్రా టర్మ్ కానీ, ఎక్స్ట్రా కాన్స్టెంట్ కానీ ఉంటే మనం డైరెక్ట్గా డివిజన్ చేయకూడదు. అందుకని ఫస్ట్ ఏంటంటే ఎక్స్ వేరియబుల్ పక్కన ఏవైతే ఉందో అవన్నీ లాస్ట్లో చూసుకోవాలి, వేరియబుల్ పక్కన లేని వాటిని ముందే పంపించాం అనమాట. సో అప్పుడు మనకేమవుతుంది, 7x is equal to 16 plus 9. -9 అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో బ్రింగ్ దిస్ -9 to that side, then it will become +9. సో 7x is equal to 25. 7 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో దేర్ ఫోర్ x is equal to 25/7. దట్స్ ఇట్. నెక్స్ట్ 10th one. 14y is equal to 13 మైనస్ హెడ్ సైడ్ వెళ్తే ప్లస్ సైడ్ అవుతుంది. 14y is equal to 13 plus 8 ఎంత, 21. సో y is equal to 14 yని మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో 21/14. 21 14 7 టేబుల్ ఉంది, 7 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. 7 2s 7 3s. సో దేర్ ఫోర్ మనకి మిగిలింది ఏంటి, y is equal to 3/2. ఓకే, ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. మనకి ఇక్కడ p వాల్యూ కావాలి. సో కనుక 6pని అలాగే ఉంచి 6p తర్వాత ఏదైతే ఉందో దాన్ని మనం రైట్ సైడ్ పంపించాలి. అప్పుడు మనకేమవుద్ది, 6p is equal to 9 - 17. కంగారు పడద్దు, 9 - 17 అంటే మైనస్ వాల్యూ వస్తుంది, వస్తారా నేను మీకేమి. సో అంటే p వాల్యూ నెగిటివ్ వాల్యూ అని అర్థం అన్నమాట. 6p is equal to 9లో 17 తీస్తే మనకి -8. 6 ఏం చేస్తుంది, pని మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేయాలి. సో p is equal to -8/6. 8 6 2 టేబుల్లో కామన్గా ఉంటుంది కనుక 2 3s 2 4s. కనుక p is equal to -4/3. అయిపోయింది. లాస్ట్ ప్రాబ్లం. మనకి x కావాలి కనుక ఈ x/3ని అలా ఉంచి x/3 తప్పించి మిగతా టర్మ్స్ అన్ని కూడా అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు మనకేమవుద్ది, x/3 is equal to 7/15 -1. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ అంతా సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు 3ని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు 3ని తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ లా ప్రాపర్టీ అప్లై చేయాలి. అలా కాకుండా దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత 3ని తీసుకెళ్ళండి. అప్పుడు మనకేమవుద్ది, x/3 is equal to LCM 15. 7 - 15 1s 15. x/3 is equal to 7లో 15 తీస్తే ఎంత మనకి, -8. -8/15. ఇప్పుడు ఈ 3ని తీసుకెళ్ళండి, 3 డివైడ్ చేస్తుంది, అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై చేయాలి. x is equal to -8/15 into 3. 3 1s 3 5s. So therefore
x is equal to minus 8 ones are minus 8 by 5. అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 8.1 లోని అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీ మాట. అంటే ఈ చాప్టర్ లో ఒక ఎక్సర్సైజ్ ఈజీగా ఉంటుంది, ఒక ఎక్సర్సైజ్ డిఫికల్ట్ ఉంటుంది, ఒక ఎక్సర్సైజ్ ఈజీగా ఉంటుంది, ఒక ఎక్సర్సైజ్ డిఫికల్ట్, ఆ విధంగా ఇచ్చానమాట. 2.2 లోని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వర్బ్ ప్రాబ్లమ్స్, వెర్బల్ ప్రాబ్లమ్స్, అవి చాలా డిఫికల్ట్. బట్ అవన్నీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో కనుక మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఏ జిల్లా, మీ పేరు, మీ స్కూల్ పేరు రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో నచ్చే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.